57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా లావేరు శాఖ గ్రంథాలయంలో కవి సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత వేమన మాట్లాడుతూ సామాన్యులకు అర్థమయ్యే రీతిలో రచనలు కొనసాగితే అటువంటి రచనలకు విశేష ప్రాధాన్యత ఉంటుందన్నారు. పద్య రచన నేడు ప్రజా బాహుల్యములో కానరావటం లేదన్నారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. తొలుత గ్రంథాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు, గ్రంథాలయ సహాయకులు టి వీరభద్రుడు, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు. గత చరిత్రకు నేటి యువతకు రేపటి కవితకు వారధి అక్షరం. అక్షరం జీవనది ప్రవాహం, కవుల కళలకు నేస్తం. ఆకలి తీర్చేది అమ్మైతే అజ్ఞానాన్ని తరిమి విజ్ఞానాన్ని పంచేది అక్షరం. ఆ అక్షరాలన్నీ ఎక్కడ ఉంటాయి మనకి? ఆ అక్షరాలకు దేవాలయమే మనకి భాండాగారమే ఈ గ్రంథాలయం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ గ్రంథాలయం పెట్టడానికి మెయిన్ కారణం ఎవరు? ఇప్పుడు మన స్వతంత్రం రావడానికి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలా ఉన్నారో గ్రంథాలయం ఎస్టాబ్లిష్ అవ్వడానికి ప్రతి ఏరియాలో ఉద్యమకారులు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇంకా చదవడం వల్ల మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. చదివేటప్పుడు మీరు పెద్దగా చదవగలరు. దానికి ఉపయోగపడుతుంది. సరేనా? యోగా కూడా చేయొచ్చు. యోగా వల్ల కూడా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. యోగా బుక్స్ చదవడం,